మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి మీకు వందనాలు. దేవా, ఈ దినం ఈ సాయంకాల సమయంలోనైనా ప్రియ సహోదరి సుందరమ్మ యొక్క భూస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభం మొదలుకొని నైనా ఇంతవరకు దైవశ్రేణులు ఆత్మీయ తండ్రి గారి నైనా సంఘ నైనా ఆధ్వర్యములో తండ్రి బంధువుల యొక్కయు రక్త సంబంధికుల యొక్కయు కుటుంబ సభ్యులు, కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళ నైనా ఆధ్వర్యంలోనైనా ఈ భూస్థాపన కార్యక్రమాన్ని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా అయినా జరిగించడానికి మీరు ఇంతవరకు సహాయం చేశారు. అయినా మేము నీ మాటలు విన్నాం. ఏవో బాప్తిస్మం పొంది రక్షించబడితే అయినా ఈ సమయంలో మేము కూడా రెండవ మరణాన్ని తప్పించుకుంటామని, పరలోకంలో నీ చెంతకు ప్రశాంతత కలిగిన, నెమ్మది కలిగిన స్థలానికి మేము చేరుతామని మేము విన్నాం. ఆ ప్రకారంగానైనా సుందరమ్మ కూడానైనా ఆయన బాప్తిస్మం పొంది నీ యొద్దకు చేరిందయ్యా. ప్రభువునందుండి, క్రీస్తునందుండి మృతి చెందిన మృతులు ధన్యులు అని నీ వాక్యం సెలవిస్తుంది. వారికి ఏ శిక్ష లేదని నీ వాక్యం సెలవిస్తుంది. ఆ విధానంలో సహోదరి సుందరమ్మ అయినా నీ యొద్దకు చేరారు. అయినా ఇంకనూనైనా ఎవరెవరైతేనైనా నీ యందు లేరోనైనా నేను ఇంకా ఎవరైతే అంగీకరించలేదు వారు కూడా ఈనాడు ఈ యొక్క సుందరమ్మ యొక్క అయినా భూస్థాపన కార్యక్రమం ద్వారా ప్రభువును తెలుసుకొని, హృదయంలో తెలుసుకొని రక్షించబడడానికి సహాయం చేయి. ఏ ఒక్కరూ అగ్నిగుండానికి పోకూడదన్నది నీ ఆలోచన. నేను అందరూ నీ ఎందుకు పరలోకానికి రావాలన్నది నీ ఉద్దేశం. అందుకే నీవు కన్య మరియ గర్భమందు ఈ లోకానికి జన్మించి దేవా ఈ లోకంలో మా అందరి పాప విమోచన కోసం మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి మూడవ దినాన్ని లేచి పరలోకంలో ఉన్నావు. రెండవసారి మా అందరినీ నీ యొద్దకు తీసుకెళ్లి సంతోషంగా, సమాధానంగా, నెమ్మది కలిగిన స్థలానికి తీసుకెళ్ళడానికి రానై ఉన్నావు. ఆ లోపు మేమందరం నీ యందు నిరీక్షణ కలిగి ముందు కొనసాగడానికి సహాయం చేయండి. ఇంకా నువ్వు ముందున్న మట్టి కార్యక్రమాన్ని దైవజనులు జరిగిస్తుండగా మీరే సహాయం చేసి మీ నామ మహిమార్థమై జరిగించమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ అయినా కుటుంబానికి నెమ్మది, ఆదరణ, క్షేమం, విడవబడ్డ కుటుంబం అంతటిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. దేవా మీరే ఆదరించే ధైర్యమును దయచేసి దుఃఖము నుండి విడిపించమని ఆయన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములో సుందరమ్మ యొక్క దేహాన్ని మట్టికి మన్నుగాను, దుమ్ముకు దుమ్ముగాను, ధూళికి ధూళిగాను సమర్పిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, ఆయన కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆమె సుందరమ్మ విడిచిన కుటుంబానికి, చేరి వచ్చిన అందరికీ ఆయన రాకడ పర్యంతరము తోడై నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశనాం సంపూర్ణ విజయం కలుగును గాక, ఆమేన్. అందరూ